ఇప్పుడు మీరే అన్నారు కదా ఒక సినిమా హిట్ అవ్వగానే ఫోజులు కొడతారు అది ఇది అని, అట్లాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఎవరైనా కొట్టిన సందర్భాలు ఉన్నాయా? నాదే కొట్టరు, పోతాను కదా నేను కొడతా కదా, 6 గంటలు ఎక్కువ పోజు కొడతా నేను. అంటే తెలుస్తుంది కదా మనకి, ఇప్పుడు ఇది బిస్కెట్ వేయబోతున్నారని తెలిసినప్పుడు ఎట్లా అవాయిడ్ చేస్తారు? అట్లా తగిలారు చాలా మంది ఉంటారు, కొంతమంది ఉంటారు కదా. ఇది సడన్గా ఇప్పుడు నాకు డబ్బు లేదు, సినిమా ఇండస్ట్రీ నాకు డబ్బు ఇచ్చింది. మనం డబ్బు మన సౌకర్యాల కోసం, మన సుఖం కోసం ఉండాలి తప్ప మనం ఫోజు కొట్టానుకో, నేనే నెంబర్ 1 అనుకుంటానుకో, నేనే సుప్రీంని, నేనే పెద్ద బిళ్ళ పోటుగాడిని, నేను చిరంజీవి కంటే గొప్పోడిని, నేను వినాయక్ కంటే గొప్పోడిని, నేను బ్రహ్మానందం కంటే గొప్పోడి అంటే ఫోజు కొట్టానుకో అది మన పతనానికి నాంది. ఎవరికంటే గొప్పడు ఇక్కడ దాసరాండ్రావు కంటే గొప్పడు ఎవడు ఉన్నాడా? 150 సినిమాలు డైరెక్టర్ దాసరాండ్రావు, ఇప్పుడు నేల మీద నడుస్తుంటాడు ఆయన. ఇప్పటికి కోడి రామకృష్ణ 100 సినిమాలు పై డైరెక్టర్, సూపర్ డూపర్ హిట్స్ 100 సినిమాలు డజన్ ఉన్నాయి. రాఘవేంద్రరావు ఎన్ని పెద్ద హిట్లు, ఎంత పెద్ద డైరెక్టరు, ఎంత కమెంట్ ఉంది, వాళ్ళంత పెద్ద డైరెక్టరు, వాళ్ళందరూ నేల మీద నడుస్తారు. ఏదో ఒక సినిమా 2 సినిమా ఆడంగానే నడమంతరకు వచ్చేసి నేల మీద నడవకుండా నేలకి కాళ్ళకి ఎంత గ్యాపులు నడుస్తూ సినిమా ఆడిందని, సినిమా నేనే సినిమా అనుకునే పిచ్చి వేసవాళ్ళు ఉంటారు, ఉన్నారు కూడా. వాళ్ళ గురించి నేను పెద్ద పట్టుకోరు, నా ముందు ఫోజు కొట్టరు. నేను అంతకంటే చాలా పిచ్చోడి కాదు. నేను ఇప్పుడు అట్లాంటి పాము పొసుకొట్టిదే వాళ్ళు ఎప్పుడు పొసుకొట్టను. వాడే చంకనాగిపోతాడు అనుకుంటా. నా దగ్గరకు వచ్చినప్పుడు అది చూపించిన ఏమన్నా ఉన్నాయా అంటే? మేము మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే మీరు చేస్తారు, చేసిన నిజాయితీగా చెప్పుకుంటారు కూడా. అవును, ఎవరికన్నా ఏమన్నా దమ్కి ఇచ్చింది ఏమన్నా? ఒకళ్ళిద్దరికి ఇచ్చాను. చీప్గా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. ఒకప్పుడు నేను టీవీలో చెప్పుకున్నా, మేము ఒకప్పుడు మంచి ఫ్యామిలీ, బాగున్నాం, డబ్బులు కూడా సంతోషంగా ఉన్నాయి. మా నాన్న ప్యాకెట్ అయ్యాడు, డబ్బులు మొత్తం పోగొట్టి డబ్బులు అప్పు దొరక్క పిల్లలకి ఏం మిగల్చలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయాడు మా ఫాదర్. చనిపోయాడు కానీ మేము డిసప్పాయింట్ అయిపోయి మాడేడు కూర్చోలా. ఏం చేస్తే మనం డబ్బులు వస్తాయి కష్టపడితే, ఎంత కష్టపడి అది కష్టపడ్డాం, బొట్టలు కుట్టాము, సినిమాలో టికెట్లు చింపా, అన్ని రకాల జాబ్ చేశా, హైదరాబాద్లో జాబ్ చేశా, బయలుదేరి మద్రాసు వచ్చా. మద్రాసు నేను చదువుకున్నా, నేను ఎంఏ చదివా, ఎంఫిల్ చదివా, చదువుకున్న ఆ నాలెడ్జ్తో రైటర్ అయ్యా, బిజినెస్ రైటర్ అయ్యా, బాగా సంపాదించా. రైటర్గా ఉన్నప్పుడే ఎంత సంపాదించానంటే ఇక నా చాలు జీవితాంతం. అయినా ఏ రోజు నేనుగా నా కుటుంబ సభ్యులు కానీ నడవటం, ఒల్లుర్చుకొని రొమ్మిర్చుకొని ఇట్లా పోజు కొట్టడం స్టైల్ అసలు మా బ్లడ్లో లేదు. నేనైనా, నా భార్య, నా బిడ్డలైనా సరే, 2 కొడుకులు, మీ నలుగురు మా అబ్బాయిలు కూడా చెబుతాం, ఒరే మనం ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చాం. అహంకారం ఉంటే నాశనం అయిపోతాం, బలుపు ఉంటే నాశనం అయిపోతాం, ఫోజు కొడితే నాశనం అయిపోతాం, యారగంట ఉంటే నాశనం అయిపోతాం, పక్కవాడిని లెక్క చేయకుండా మనమే అహం బ్రహ్మాస్మి అంటే నాశనం. ఇవన్నీ ఫస్ట్ పిల్లలకు చెప్పా. రేపొద్దు అన్నీ పోతాయి నాన్న, ఆస్తులన్నీ పోయినాయి అనుకో పొరపాటున, మళ్ళీ మనం ఒక హోటల్కి వెళ్ళి ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్గా, బిల్ కలెక్టర్గా నాకు జాబ్ ఇస్తారు అడిగితే, ఎందుకంటే బికాజ్ ఆఫ్ నా బిహేవియర్. పోయి జాబ్ అడుగుతాను, నేను చదువుకున్నా కాబట్టి బిల్ కలెక్టర్కి ఇస్తారు, నెలకు 10,000 వస్తాయి. నువ్వు పని చేయి, నీకు 5,000, నువ్వు పని చేయి 5,000, 20,000 మన ఇంటికి వస్తాయి. నేను అమ్మ బతకొచ్చు, మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతా లైఫ్. ఇలాగే నా పిల్లలు ట్రైన్ చేశాను. చూపించుకోవాలి కదా, ఇప్పుడే సక్సెస్ వచ్చింది కదా, మళ్ళీ చూపించుకోలేమని అనుకునేటోళ్ళు అప్పుడే కొడతారు. ఎంతమంది లేరు నాన్న ఇండస్ట్రీలో. హెచ్ఎం రెడ్డి, ది గ్రేట్ రామానాయుడు, నా దగ్గర టాలెంట్ ఉంటే రామానాయుడు గారు ఫోన్ చేసి పిలుస్తాడు, మురళి వస్తావా, కథ చెప్తావా నాకు. అది మా రామానాయుడికి అన్నీ ఉన్నాయిగా, ఏ రోజు అహంకారం లేదు. ఈవెన్ రామానాయుడు కొడుకు సురేష్ బాబుకి ఎంత పెద్ద ఆస్తులు ఉన్నాయి, కానీ సురేష్ బాబు ఇప్పటికి లేమేలా ఉంటాడు, కామ్ ఇట్టు ఉంటాడు. ఎవరు మంచి కథ చెప్తారు, వాడే దేవుడు సురేష్ బాబుకి. అంతే. అలాగే మోహన్ బాబు గారు మోహన్ బాబు ఎవడిగా మీకు పెద్ద ఎరుస్తాడు కదా, అంటుంటాడు కదా అని. మోహన్ బాబు అంటే పెద్ద రౌడీ అని, అహంకారని, కోపిష్టని. దగ్గరగా మోహన్ బాబుని చూడండి, మీరు వదిలిపెట్టరు. దగ్గర చూడండి, మోహన్ బాబుకు ఉన్నంత ఫ్రెండ్ సర్కిల్ ఎవరికి లేదు తెలుగు ఇండస్ట్రీలో. మరి ఎందుకుంటారు అంత ఫ్రెండ్స్ ఆయనకి? బికాజ్ ఆఫ్ బిహేవియర్ అండ్ హానెస్ట్. అలాగే మోహన్ బాబు గారు అబ్బాయి మంచి విష్ణు కూడా సేమ్ మోహన్ బాబు గారు డిటో. ఎందుకు ఈ పెద్ద ఫ్యామిలీస్ అయిన ఇండస్ట్రీలో? బికాజ్ ఆఫ్ బిహేవియర్. సక్సెస్ వస్తుంది పోస్తున్నానా? ఎంతమంది చూడలేదు. పరశుభేష్ కంటే పెద్ద రైటర్ లేరు ఎవరు? పెద్ద ఆత్రేయ, శ్రీశ్రీ, పెద్ద వాళ్ళు ఉన్నారు. సత్యానందు, సత్యమూర్తి గారు గ్రేట్ రైటర్స్. మరి వస్తున్నారు, పోతా ఉన్నారు. ఎవరు ఇప్పుడు సత్యానంద ఎందుకు పెట్టి సత్యానంద పేరు ఎందుకు ఎత్తాను? పెద్ద ఇట్లు రాశాడు, కానీ ఇప్పుడు ఎందుకు ఎత్తాను? బికాజ్ ఆఫ్ బిహేవియర్. అంతే, ఆయన సక్సెస్ ఆయన బిహేవియర్. దానికి ముందు అంత పెద్ద రైటర్ అయినా సత్యానంద ఇట్లా ఉంటాడు మామూలుగా, నేను వెళ్ళి ఉంటాడు సత్యానంద్ గారు. ఏమి మా గురువులు పరశుభేష్ ఇప్పుడు కూడా 300 సినిమాలు పైన రాశారు. ఇప్పుడు కూడా సినిమా కోసం ఎదుగుతూ ఉంటారు. మళ్ళీ సినిమా వస్తే ఇంకా రాద్దాం, ఇది 70 ఏళ్ళు పైన మా గురువుకి. ఇప్పటికీ కుర్రోళ్ళలాగా సినిమా వస్తే బాగుండి బాగా రాయాలి,
అని సినిమా గురించి ఆలోచిస్తుంటారు. అందుకని దే ఆర్ లెజెండ్స్. ఏదో ఒక సినిమా చూడడం కానీ నిలమంతా పుట్టకుక్కలాగా వచ్చిపోతుంటే ఇలా బుడపక్కల ఇది వ్యవహారంగా నన్మల వచ్చి నన్మలనే పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఆర్ఎస్సీ అనమాట, రిజర్వేషన్ క్యాన్సిల్. ఎక్కువ ఉంటే లవ్ అన్నట్టు. ఇక్కడ ఉండాలి మనం. ఎక్కువ ఉంటే ఇండస్ట్రీలో చచ్చిపోయేదాకా ఉంటాం. ఇక్కడ లేకుండా పూజుకుంటాం అనుకో ఎక్కడెక్కడో పడేస్తారు మనం తీసుకెళ్ళి. అది అంటే